హాయ్ హలో వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 6. నాకు తెలిసి ఇంకో 2 రోజుల్లో మీ నాన్నని విడిపిస్తాడు. అసలు మీ నాన్నని విడిపించే ఉద్దేశమే లేకపోతే ఉరిశిక్షని ఎందుకు రద్దు చేయిస్తాడు? నువ్వొక్కసారి ఆలోచించు అక్షర. ఈ టైంలో అతనికి కోపం తెప్పించి మొత్తం పెంట చేయకు అంటూ మళ్ళీ ఇంకో అంతరంగం ఆమెతో చెప్పింది. ఈ 2 ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటూ ఉంటే మధ్యలో నలిగిపోవడం అక్షర వంతు అయింది. కాసేపటికి ఆ స్ట్రెస్ భరించలేక పడుకుండిపోయింది అక్షర. ఇక్కడ సూర్య నెక్స్ట్ డే కూడా మీటింగ్ కండక్ట్ చేసి అందరితో మాట్లాడి ఇక మధ్యాహ్నం టైంకి తిరిగి అక్షర దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. సూర్య వచ్చేసరికి సాయంత్రం దాటింది. ఎక్కడికో వెళ్ళి ఎవరినో కలిసి వాళ్లతో మాట్లాడి కాసేపు అక్కడే ఉండి అక్కడి నుంచి అక్షర దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. అలా పనులన్నీ చేసుకుని వచ్చేసరికి నైట్ అయింది. అక్షర డిన్నర్ తింటూ ఉండగా అక్కడికి వచ్చాడు సూర్య. తింటున్న అక్షర పక్కన కూర్చున్నాడు. సర్వెంట్స్ వచ్చి సూర్యకి కూడా డిన్నర్ సర్వ్ చేయడంతో తింటూ ఉన్నాడు ఏం మాట్లాడకుండా. అక్షర సూర్య వచ్చినా కూడా తల ఎత్తకుండా ప్లేట్లోకి చూస్తూ తన మానాన తను తింటుంది. మనిషిని పక్కన కూర్చున్నాడు, కనీసం విష్ చేయాలి అన్న మేనర్స్ లేదా? అందులో నేను నీకు ఇప్పుడు భర్తతో సమానం. పైగా నీ ఆఫీస్లో కూడా నేను నీకు బాస్ని. ఒక విష్ చేయడం కానీ చిన్న స్మైల్ ఇవ్వడం కానీ ఏమీ లేవు. దిస్ ఇస్ టూ బ్యాడ్ అనగానే తల తిప్పి సూర్య వైపు చూసింది. అతని కళ్ళు ఎప్పుడు అతనిని ఏదో మాయలోకి తీసుకుని వెళ్ళిపోతుంది. ఆ కళ్ళని చూస్తూ 2 క్షణాలు మౌనంగా గడిపేసింది అక్షర. అక్షర మొహం మీద చిటికలు వేస్తూ, నేను చెప్పింది నిన్ను విష్ చేయమని, అంతేకాని నాకు సైట్ కొట్టమని కాదు. యాటిట్యూడ్గా వచ్చాయి అతని మాటలు. అతని మాటలకి తేరుకొని అతని వైపు ఉరిమి చూస్తూ తిరిగి తినడం మొదలుపెట్టింది. మెంటల్ కేస్ అక్షరాకి వినిపించేలా గొనిగాడు సూర్య. ఆ మాటకి అతని మీద కోపం వచ్చినా ఏమీ చేయలేక ఫాస్ట్గా తిన్నాను అంటే తిన్నాను అనిపించి లేచి చేతులు కడుక్కొని అక్కడి నుంచి రూమ్లోకి వెళ్ళిపోయింది. ఒక 2 నిమిషాలకి సూర్య కూడా లేచి చేతులు కడుక్కొని అక్కడి నుంచి పైకి అంటే అక్షర దగ్గరికి వెళ్ళాడు. రూమ్లోకి వెళ్లేసరికి అక్షర బాల్కనీలో నిలబడి చుట్టూ వాతావరణాన్ని ఆ చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ఉంది. తను కట్టుకున్న చీర గాలికి రెపరెపలాడుతూ వెనుక నుంచి అందంగా కనిపిస్తుంది. అంతకంటే అందంగా ఆమె శరీర సౌష్ఠవం అతన్ని కట్టిపడేస్తుంది. నేరుగా వెళ్లి వెనక నుంచి తనని గట్టిగా చుట్టుకుపోయాడు. ఆ హగ్లో ఎలాంటి కామవాంఛ లేదు, కేవలం మరింకేదో భావం అతను వ్యక్తపరుస్తున్నాడు. కానీ అది ఆమెకి చేరడం లేదు. తనని ఒక చేత్తో పైకి లిఫ్ట్ చేసి భుజం మీద వేసుకున్నాడు. రూమ్ వైపు నడుస్తూ బాల్కనీ డోర్ వేసేసి ఆమెని మంచం మీద పడుకోబెట్టాడు. ఇప్పుడు మళ్ళీనా నీరసంగా అనుకుంది అక్షర. కానీ దానికి భిన్నంగా అతను ఆమె పక్కన తనని గట్టిగా చుట్టుకొని పడుకున్నాడు. ఇది అస్సలు ఊహించలేదు అక్షర. కానీ తనకే తెలియకుండా తన పెదాల మీద చిన్న నవ్వు. సూర్య జుట్టులోకి వేళ్లు పోనిచ్చి జుట్టుని రబ్ చేస్తూ అలా సూర్యానే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది అక్షర కూడా. సరేలే, ఇవన్నీ చెప్పి నీ మైండ్ స్పాయిల్ చేసినట్టున్నాను. ఆల్ ది బెస్ట్, ఎగ్జామ్ బారాయ్ అంటూ స్నేహితురాల్ని విష్ చేసి తన ప్లేస్లో కూర్చుంది శ్రీనిక. శ్రీనిక కూర్చున్న తర్వాత బెంచ్లో కూర్చున్నాడు అమర్. బాబోయ్, వీడిది నా వెనుక ప్లేసేనా? దేవుడా, ఎగ్జామ్ మొత్తం రాసేటప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉంటే చాలు అనుకుంటూ అసలు వెనక్కి అమర్ వైపు కనీసం చూడకుండా ఎగ్జామ్ రాసుకుంటూ ఉంది. అమర్ కూడా తన మటుకు తాను ఎగ్జామ్ రాసుకొని బయటికి వచ్చేశాడు. అమ్మయ్య అనుకుని ఎగ్జామ్ అయిపోవడంతో బయటికి వచ్చి నక్షత్ర కోసం వెయిట్ చేస్తుంది. ఒక 5 మినిట్స్కి నక్షత్ర కూడా రావడంతో ఇద్దరూ అక్కడి నుంచి కిందకి వెళ్ళి తమ రూమ్కి స్టార్ట్ అయ్యారు. ఇంకేంటి మరి, కాల్ లెటర్ వస్తే వెళ్ళిపోతావా అడిగింది నక్షత్ర డల్గా. అంతేగా, అయినా నాకున్న డ్రీమ్ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే ఆ కంపెనీనే బెస్ట్. అండ్ ఆ కంపెనీ CEO సూర్య గారు చాలా మంచి మనిషి అని విన్నాను చెప్పింది శ్రీనిక.
ఎంత మంచివాడో అంతే రాక్షసుడు కూడా. ఆ విషయం తెలుస్తుందా నీకు? ఒక కాయిన్ కి ఒక పక్క మాత్రమే చూస్తే సరిపోదు, రెండో పక్క కూడా చూడాలి శ్రీ, చెప్పింది నక్షత్ర. ఏంటది? నీకు తెలీదా? అతని దగ్గర పనిచేసే వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే అతను చాలా దారుణమైన పనిష్మెంట్స్ ఇస్తాడు. నేను విన్నాను, రీసెంట్ గా ఒక అతను అలాగే ఏదో చిన్న మిస్టేక్ చేశాడంట. అతనిని జాబ్ లో నుంచి పీకేసి వరల్డ్ లోనే ఏ కంపెనీలో కూడా అతనికి జాబ్ రాకుండా చేశాడు. తెలుసా విషయం? అడిగింది నక్షత్ర. అతనేం తప్పు చేశాడో నీకు తెలుసా? సూటిగా నక్షత్ర కళ్ళల్లోకి చూస్తూ ప్రశ్నించింది శ్రీనిక. ఏం చేశాడు? సూర్య గారి కంపెనీకి రావాల్సిన 10,000 crores ప్రాజెక్ట్ ని పక్క కంపెనీకి 10 crores కి అమ్మేశాడు. మరి అలాంటి తప్పు చేస్తే ఎవరైనా అలానే బిహేవ్ చేస్తారు నక్షత్ర. అది నీకెందుకు అర్థం కావట్లేదు? నువ్వెన్నైనా చెప్పు, నాకు మాత్రం ఇది కరెక్ట్ గా అనిపించట్లేదు. ఇంకేదైనా కంపెనీ చూసుకో. ఒక ఫ్రెండ్ గా ఇంతకు మించి నేనేం చెప్పలేను. నక్షత్ర, నేనన్నీ ఆలోచించే ఈ జాబ్ ఆఫర్ యాక్సెప్ట్ చేస్తున్నాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది శ్రీనిక. వెళ్తున్న శ్రీనిక వైపే చూస్తూ నిట్టూర్చి అమర్కి కాల్ చేసింది. హలో సిస్టర్. అమర్ అన్న. సిస్టర్, శ్రీ జాబ్ విషయంలో తన డెసిషన్ మార్చుకుందా? ఆతృతగా ప్రశ్నించాడు అమర్. నేను చాలా మటుకు ట్రై చేశానన్నా, కానీ శ్రీ అస్సలు మాట వినడం లేదు. తను అక్కడ జాయిన్ అవ్వడం ఒక కలగానే మిగిలిపోతుంది అనిపిస్తుంది. చచ్చినా తను ఆ కంపెనీ వదిలి రాను అని బలంగా ఫిక్స్ అయిపోయింది. నా సిన్సియర్ సజెషన్ ఏంటి అంటే నువ్వు అక్కడే జాబ్ కోసం ట్రై చేయి అంది నక్షత్ర. ఆల్రెడీ ఆ కంపెనీలో జాబ్కి అప్లై చేశాను. ఇంకొక 2 days లో ఇంటర్వ్యూకి పిలుస్తామన్నారు. కానీ ఇంటర్వ్యూ పాస్ అవ్వడం చాలా కష్టం కదా. అందుకే ఒకవేళ నేను సెలెక్ట్ కాకపోతే అప్పుడు శ్రీ నాకు దూరం అయిపోతుంది. తనకి దూరంగా నేను ఉండలేను నక్షత్ర. అది నీకు కూడా తెలుసు కదా. అయినా అన్నా, నువ్వు మాత్రం ఎన్ని రోజులని తన వెనక తిరుగుతూ ఉంటావు? తనకి నువ్వంటే ఇష్టం ఉంటే ఈ పాటికి యాక్సెప్ట్ చేసేది కదా అన్నా. ప్లీజ్ ఇకనైనా తనని మర్చిపో. శ్రేణిక గోల్స్, డ్రీమ్స్ అన్నీ వేరు అన్నా. నువ్వు తన లైఫ్లోకి వచ్చి తనకి ప్రాబ్లం క్రియేట్ చేయకు. అండ్ నువ్వు కూడా ప్రాబ్లంలో పడకు, చెప్పింది నక్షత్ర. సారీ సిస్టర్, ఈ ఒక్క మాట కాకుండా ఇంకేదైనా నేను వింటాను అంటూ కాల్ కట్ చేశాడు అమర్. బాబోయ్, ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇద్దరి మధ్య నేను నలిగిపోతున్నాను అనుకుంటూ ఉంది నక్షత్ర. కాని దానికి భిన్నంగా అతను ఆమె పక్కన తనని గట్టిగా చుట్టుకొని పడుకున్నాడు. ఇది అస్సలు ఊహించలేదు అక్షర. కాని తనకే తెలియకుండా తన పెదాల మీద చిన్న నవ్వు. సూర్య జుట్టులోకి వేళ్లు పోనిచ్చి జుట్టుని రబ్ చేస్తూ అలా సూర్యానే చూస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకుంది. నెక్స్ట్ డే మార్నింగ్, సూర్య సార్, నా మొబైల్ ఒకసారి నాకు ఇస్తారా? మా మమ్మీతో మాట్లాడాలి. తను నా గురించి చాలా కంగారు పడుతూ ఉంటారు. ప్లీజ్ సార్, రిక్వెస్ట్ చేస్తూ అడిగింది అక్షర. సూర్య చేస్తున్న పని అల్లా ఆపి అక్షర వైపు చూస్తూ, ఇవ్వను, ఇక వెళ్ళి నీ పని నువ్వు చూసుకో అంటూ తిరిగి పనిలో పడిపోయాడు. అయితే కనీసం ఇదైనా చెప్పండి, మా నాన్నగారిని ఎప్పుడు విడిపించి తీసుకొస్తున్నారు? మీ 1 week అగ్రిమెంట్ కూడా అయిపోవస్తుంది. మా నాన్నగారిని ఇంకెప్పుడు విడిపిస్తారు? ధైర్యం చేసి సూర్యాని ప్రశ్నిస్తూ అడిగింది అక్షర. విడిపించను, అయితే ఏంటి? విసుగ్గా సమాధానమిచ్చాడు సూర్య. అంటే మీరు చెప్తున్న దానికి అర్థమేంటి? భయంగా అతని కళ్ళల్లోకి చూస్తూ అడిగింది. మరీ అంత భయపడుకు బేబీ, ఇదంతా నా ప్లాన్. కావాలనే నిన్ను ఇలా ఇరికించాను. మీ నాన్నని బయటకు తీసుకొని రావాలి అనే కలలు ఏమైనా ఉంటే వాటిని మర్చిపోయి హ్యాపీగా ఉండు. అండ్ ఇంకో విషయం, ఇంకో 4 daysలో నువ్వు ఇక్కడి నుంచి ఇంకో ప్లేస్కి షిఫ్ట్ అవుతావు. అప్పుడు నీకు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది అన్నాడు సూర్య సైడ్ స్మైల్ ఇస్తూ. ఏంటది? అడిగింది అక్షర సూర్య వైపు చూస్తూ. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక ఉంటాను, బాయ్ బాయ్. అండ్ కొంచెం కాఫ్ వల్ల వాయిస్ సరిగ్గా లేదు, కొంచెం అడ్జస్ట్ అయిపోండి. బాయ్ బాయ్.